కన్యా రాశి వారికి దశమ స్థానాల్లో శుక్రుడు, గురువు, భాగ్యస్థానాల్లో రవి, బుధుడు, అష్టమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు. పెద్దవాళ్ల పరిచయాల కోసం ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో స్నేహ బంధుత్వాలను కలుపుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న చికాకులు అయిన వాళ్ళతోటి కాని వాళ్ళతోటి కాస్త పరిచారకులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. ధన నష్టం వీళ్ళ వల్లనే ఎక్కువ శాతం జరుగుతుంది. కానీ వచ్చే లాభాలు మాత్రం మిమ్మల్ని గట్టెక్కించగలుగుతాయి. తీసుకున్న రుణాలని తీర్చే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కానీ ఒక విధమైన భరోసా, ఏం పర్వాలేదు, ఈ నెల మనం వడ్డీ చెల్లించగలుగుతాము, ఈ నెల గడుస్తుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. మనశ్శాంతిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి. స్త్రీ సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళకు సంబంధించి ధనాదాయం వాళ్ళకి కేటాయించడం కానీ, లేదా వాళ్ళ పేరు మీద దాచటం కానీ, లేదా దాచి ఉంచిన ధనాన్ని ఇప్పుడు వాళ్ళకి వినియోగించడం కానీ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఇమిటేషన్ జ్యువెలరీ, క్యాటరింగు, ఈవెంట్ మేనేజ్మెంట్లలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించండి. పని చేయలేకపోతున్నాము, ఉత్తేజం లేదు, ఉత్సాహం లేదు, నిరుత్సాహంగా ఉంది, ఆఫీస్లో కొద్దిగా పాలిటిక్స్ ఉన్నాయి, మన మీద చెప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి, మన మీద అవతల వాళ్ళకున్న మంచి ఒపీనియన్ పోతోంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఉద్యోగం దొరకటం లేదు, ఇలా కెరియర్ రిలేటెడ్గా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఒక్కసారి శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన ఇమీడియట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 3 నుంచి 6 మాసాలలో మీరు దేని గురించి అయితే సఫర్ అవుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నలుపు ఒత్తులతో శనేశ్వరుడి దగ్గర దీపారాధన జరిపించి, శివాలయంలో ఓం నమఃశివాయ ఒత్తులతోటి దీపారాధన జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. రాబోయే రోజుల్లో స్వాతి నక్షత్రం ఉన్న రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాలలో నిదానం అవసరము. కోపం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో బాధ, దిగులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన చేతిలో ఉన్న సహాయం మనం చేయలేకపోతున్నాము, మన కెపాసిటీని, క్యాపబిలిటీని ప్రదర్శించలేకపోతున్నాము, ఏవో కొన్ని శక్తులు మనల్ని ఆపుతున్నాయి అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.